ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చూసుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18-19 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయము. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఓకే, ఇక్కడ ఏం చూస్తున్నాము? నౌ ఇన్ ద మార్నింగ్ as he returned to the city, he was hungry, and seeing a fig tree by the road, he came to it and found nothing on it but leaves. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ప్రభువుకు ఆకలి వేసింది. అంజూరపు చెట్టు అక్కడ కనబడితే ఫలము కోసము దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ఫలము ఆయనకు కనిపించలేదు అని వాక్యం సెలవిస్తుంది. సో ప్రభు ఆకలిగా ఉన్నారు అంటే దానికి ఏం అర్థమవుతుంది మనకు? So, as the scripture says, he came to this earth and took the form of man. అంటే మనుష్య రూపము ధరించాడు అన్న మాటని అది కన్ఫర్మ్ చేస్తూ కదా, దాన్ని స్థిరపరుస్తూ ఏం చెప్తున్నారు? మనలాగానే ఆయనకు కూడా ఆకలి దప్పులు ఆయనకి కలిగాయి. సో దిస్ షుడ్ ఎన్కరేజ్ అస్ టు బ్రింగ్ ఆల్ అవర్ ఫిజికల్ స్ట్రగుల్స్ టు హిమ్. అంటే ఆయన మనుష్యుడే కానీ మన వలే రక్తమాంసంలో పాలిభాగస్తుడు అయినా సరే ఏ పాపము లేకుండా ఆయన జీవించిన జీవితమును బట్టి హెబ్రీ పత్రిక ఏం చెప్తుంది మనకి? ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయము 15-16. మన ప్రధాన యాజకుడును మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ఆమేన్. సో ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళి మనము సహాయము కోరవచ్చు. ఎందుకంటే హీ వెంట్ త్రూ ఆల్ దట్ వీ వుడ్ గో త్రూ ఇన్ అ లైఫ్ టైం. మన జీవిత కాలంలో మనం ఏమేమి ఎదుర్కొంటామో అటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన ఎరిగినవాడుగా ఉన్న దేవుడు. అందుకే మన పక్షాన శిలువ కార్యము ముగించి మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తూ ఈ దినము వరకు తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉన్నారు. సో దిస్ షుడ్ ఎన్కరేజ్ us టు అప్రోచ్ హిమ్ ఆల్వేస్. ఆమెన్. అంతేకాదు దీన్ని బట్టి ఇంకా ఏంటి? దిస్ ఆల్సో షుడ్ ఎన్కరేజ్ us దట్ వీ కెన్ లివ్ లైక్ హిమ్. ఇంకా ఏం మనకి ధైర్యం రావాలి? ఆయన వలె భూమి మీద మనం కూడా జీవించవచ్చు. ఆమెన్. సో ఇక్కడ ఫిజికల్ హంగర్ అని ఒక అంశం అయితే, ఇంకొక అంశం ఏం కనపడుతుంది ఇక్కడ అంటే, హీ వాజ్ ఆల్వేస్ హంగర్ అబౌట్ ద వర్క్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్. మీరు ముందు వచనాలు చూస్తే అదే మత్తయి సువార్తలో 21:12 చూస్తే, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారినందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును. ఏమి పిలువబడుతుంది ఆయన మందిరము? ఇట్స్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. సో వి సీ ద జీల్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ ఆకలి అన్నప్పుడు దేవుని ఇంటి గురించి, దేవుని రాజ్యము గురించి, ఆయన చిత్తము గురించి ప్రభువు ఎప్పుడు కూడా ఆసక్తి కలిగిన వాడుగా మనకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కాంటెక్స్ట్ చూస్తే మనము అటువంటి మీనింగ్ని మనము అర్థం చేసుకోవాలి. ఏంటి అక్కడ? వాట్ వాస్ ద హంగర్ ఆఫ్ జీసస్? జీసస్ ఆల్వేస్ వాజ్ హంగర్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు ఆల్వేస్ ఫుల్ఫిల్ ద పర్పస్ ఫర్ విచ్ హీ కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్. ఈ భూమి మీదకి ఎందు నిమిత్తం ఆయన వచ్చారో అది సంపూర్తి చేయాలనే ఒక ఎప్పుడు ఆసక్తి, ఆ ఆకలి దప్పులు ఆయన ఎప్పుడు కలిగి ఉండేవారు. సో ఇక్కడ ఏంటి? యేసు ప్రభు ఆయన రాజ్యం గురించి ఎప్పుడు చెప్పాల్సి వచ్చినా ఆయన చాలాసార్లు
ఉపమానాలతో ఆయన చెప్తూ వచ్చారు. సో ఇక్కడ కూడా అదే విధంగా మనకి ఉపమానం కనపడుతుంది. ఏంటి? ఆయనకి ఆకలి వేస్తే ఆయన ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే ఫలం కనపడలేదు. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం ఒకసారి. సో జీసస్ వాజ్ హంగ్రీ ఫర్ రైచియస్నెస్ అండ్ హీ వాజ్ హంగ్రీ టు ఆల్వేస్ డూ ద విల్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 4వ అధ్యాయము 32, 34 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము ఏముంది? యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదవండి 32 నుంచి 34. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనానేమైనను తెచ్చెనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన ఆహారము ఏంటి? తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడమే అని చెప్తున్నాడు. శిష్యులకి ఎప్పుడు బాహ్యపరంగానే ఆలోచిస్తున్నారు కదా, వాళ్ళకి తెలియదు దేవుని రాజ్యము గురించి, ఇంకా వారికి సంపూర్ణ జ్ఞానము లేదు. కాబట్టి జీసస్ వుడ్ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్, సో అక్కడ దేవుని చిత్తము నెరవేర్చడమే నా ఆహారము అని చెప్పి ప్రభు అక్కడ చెప్తున్నారు. సో ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్, ఇక్కడ ఏం కనపడుతుంది? వారు శిష్యులందరూ ఆహారము సేకరించడానికి వెళ్ళిపోయారు. కానీ ప్రభు మాత్రం ఆ సమరయ స్త్రీతో దేవుని రాజ్యము గురించి చెప్తూ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆమెని దేవుళ్ళలోకి నడిపించినట్టు కనపడుతుంది. సో అక్కడ ఏం కనపడుతుంది మనకి? ప్రభు యొక్క ఆసక్తి, హిజ్ జీల్ ఫర్ ద కింగ్డమ్. సో మనలో కూడా ఏముండాలి? మొదటిగా ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్ వీ షుడ్ ఫస్ట్ డిలైట్. అంటే ఆ ఆసక్తి మొట్టమొదటిగా మన హృదయాల్లో మనకి ఉండాలి. సో వీ షుడ్ డిలైట్ ఇన్ హిమ్ అండ్ దెన్ హ్యావ్ ద డిజైర్ టు ఫుల్ఫిల్ హిజ్ విల్. ఆమెన్. సో యోబు గ్రంథంలో కూడా మనం అదే చూస్తాం. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 23:12. యోబు గ్రంథము 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఏంటి? దేవుని మాటని గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచిపెట్టలేదు, ఆయన నోటి మాటలను, అంటే ఆయన వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇస్ విల్ ఆఫ్ గాడ్. దేవుని నోటి మాటలను నా స్వాభావికమైన ఆహారం కంటే ఎక్కువగా నేను ఎంచి తిని. అంటే యోబు కూడా అదే మాట చెప్తున్నాడు. అంటే దేవుని చిత్తము జరిగించే విషయంలో ఆ ఆసక్తిని మనము కలిగి ఉండాలి మన హృదయంలో. మొట్టమొదటిగా కదా మనము కీర్తనలో కూడా చదువుతాం, హీ విల్ గ్రాంట్ అవర్ హార్ట్స్ డిజైర్ అని. 37-34 కీర్తన 37 అనుకుంటా. కానీ దాని ముందు ఏముంటుంది? వెన్ యూ డిలైట్ ఇన్ హిమ్ అని ఉంటుంది. కండిషన్ ఏంటి? వెన్ యూ డిలైట్ ఇన్ హిమ్ హీ విల్ గ్రాంట్ యువర్ హార్ట్స్ డిజైర్. సో మన హార్ట్స్ డిజైర్ ఎప్పుడైనా దేవుని చిత్తము జరిగించాలి అనే ఒక ఆశ, అది ఆ డిజైర్ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నడిపిస్తారు. ఆమెన్. సో ఎస్, ఫర్ యువర్ ఫిజికల్ హంగర్ యూ హ్యావ్ యువర్ ఫిజికల్ ఫుడ్, బట్ మోర్ దాన్ దట్ హీ విల్ ఫుల్ఫిల్ అవర్ స్పిరిచువల్ హంగర్. దేవుడు ఈ స్వాభావిక ఆహారం ఇవ్వకుండా ఉన్నారా? ప్రతి ఒక్కరు మనం అనుభవించిన వారమే. ప్రతిదినము ఆయన సమకూరుస్తూనే ఉన్నారు. అదేవిధంగా మన ఆత్మీయ ఆహారమును ఆయన అందించే దేవుడు. ఆమెన్. సో వెన్ యూ ట్రూలీ హంగర్ ఇన్ యువర్ స్పిరిట్, ష్యూర్లీ యూ విల్ బీ ఫిల్డ్ కదా. మత్తయి సువార్తలో కూడా ఏముంటుంది? బీయాటిట్యూడ్స్ చదువుతాం కదా. కొండ మీద ప్రసంగంలో ఏం చెప్తాడు? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు తప్పకుండా ఏం చేయబడతారు? తృప్తిపరచబడతారు. ఆకలి దప్పులు మొదట ఉండాలి, తర్వాత తృప్తి పరచబడతాం. ఎప్పుడు తృప్తిపరచబడతాము? మొట్టమొదటిగా ఆ ఆకలి దప్పులు మనకి ఉండాలి. సో వాట్ వాజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ జీసస్? సరే, ఇప్పుడు ప్రభు ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుడు చిత్తం జరిగించాలనే ఒక ఆశ ఉంది అని అనుకుంటున్నాం. వాట్ వాజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ జీసస్? చెప్పండి. ఏంటి? భూమి మీదకి వచ్చిన కారణం ఏంటి? ప్రభు
రక్షణ నిమిత్తం. సో టు డై ఆన్ ద క్రాస్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ద హోల్ హ్యూమానిటీ. మానవాళి అందరి రక్షణార్థము ఆయన శిలువ కార్యమును జరిగించడానికి పంపించబడ్డాడు. చేశారా చేయలేదు ఆయన శిలువ కార్యం? సో హీ కంప్లీటెడ్. ష్యూర్లీ హీ ఫినిష్డ్ ద వర్క్ ఆఫ్ ద క్రాస్ అండ్ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన తను పంపించిన పనిని కంప్లీట్ చేసి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారు. ఆయన మన వల్ల మనిషే కదా, దేవుని కుమారుడు కాబట్టి చేయగలిగాను అనడానికి లేదు. మీకు అందుకే ఫస్ట్ స్క్రిప్చర్ ఇచ్చాను నేను. హీ వాజ్ అ మ్యాన్ లైక్ యూ అండ్ మీ. సో హీ అకంప్లిష్డ్ హిస్ పర్పస్ ఆన్ దిస్ ఎర్త్. సో జీసస్ న్యూ ద పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ హీ ఆల్వేస్ వర్క్డ్ టువర్డ్స్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. సో తన ఉద్దేశము, ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఆయన ఎప్పుడు ఎరిగినవాడుగా ఉంటూ ప్రతిసారి కూడా అది నెరవేర్చడానికి ఆయన ప్రతి అవకాశాన్ని ఆయన తీసుకున్నట్టుగా కనపడుతుంది. సో హిస్ పర్పస్ వాస్ టు రికన్సైల్ ద హ్యుమానిటీ బ్యాక్ టు ద ఫాదర్ కదా. ఏదైతే ఆది మానవుడు తండ్రి నుండి ఆ రిలేషన్షిప్ ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి సమకూర్చడమే ప్రభు యొక్క పని అయ్యింది. దట్ వాస్ హిజ్ మిషన్, టు రికన్సైల్ ద హ్యుమానిటీ బ్యాక్ టు ద ఫాదర్. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళడమే ఆ మిషన్ అయ్యింది, ప్రభు యొక్క పని అయ్యింది. సో హీ అకంప్లిష్డ్ కంప్లీట్లీ. సో హీ గ్రాబ్డ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఇక్కడ మనం 4వ అధ్యాయం యోహాను 4లో కూడా సమరయ స్త్రీతో దేవుని గురించి చెప్తూ అదే కదా ఆయన చేసినది. అక్కడ తన స్వాభావికమైన ఆకలి కంటే కూడా ఆత్మీయ ఆకలిని బట్టి ఆయన కదిలినట్టుగా మనకి కనపడుతుంది. సో వాట్ జీసస్ ఈస్ టీచింగ్ హిస్ డిసైపుల్స్. సో దీన్ని బట్టి ఆ తర్వాత తన శిష్యులకి దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. సో ఇక్కడ కూడా మనం మత్తయి సువార్త 21:18 ఏం చదివాము ఒకసారి చదవమ్మా. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక. ఇక్కడ ఆకలి గురించి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మనకు ఇక్కడ కనబడుతున్నది. శిష్యులకి దాని గురించిన వివరణ ప్రభువు చెప్తూ, సరే మనం జనరల్గా హంగర్ అని అనుకున్నప్పుడు మనం జనరల్గా చూడండి, జనరల్ చెకప్ చేసుకుంటాం కదా, అందరము మెడికల్ చెకప్ చేసుకుంటాం. అన్ని క్వశ్చన్స్తో పాటు ఏమడుగుతారు డాక్టర్? ఆకలి ఉందా, ఆకలి వేస్తుందా అని అడుగుతారు. వాట్ డస్ దట్ మీన్? యువర్ బాడీ ఈజ్ ఇన్ అ హెల్దీ కండిషన్ అని దాని అర్థము కదా. ఒక ఫిజికల్ బాడీ ఆకలి ఉంది, అంత బాగుంది ప్రతిరోజు అని అన్నప్పుడు అది ఎట్లా ఆరోగ్యంగా ఉంది అని మనం చెప్పుకుంటామో అదేవిధంగా మన ఆత్మలో కూడా ఆత్మీయ స్థితిలో అటువంటి ఆకలి ఉందా లేదా అని చెక్ చేసుకునే వంతు ఎవరిది కదా. జీసస్ ఈజ్ ఆర్ డాక్టర్ కదా, ఆయన మన వైద్యుడు. ఆయన లిటరల్గా వచ్చి అడగకపోవచ్చు, ఆయన వాక్యము ప్రతిదినము మనల్ని ప్రశ్నిస్తుంది. అటువంటి ఆకలి మనకి ఉన్నదా? సో లెట్ us చెక్ కదా, ఇట్ షుడ్ ఆల్వేస్ బీ అ చెక్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మన బాహ్యపరమైనవి ఏ రకంగా మనం జాగ్రత్త పడుతుంటామో కదా, మన ఫ్యూచర్ గురించి కావచ్చు, ఏదైనా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో మన ఆత్మ గురించి కూడా అటువంటి జాగ్రత్త, అటువంటి చెక్ మనకెప్పుడు ఉండాలి. ఆమేన్. సో we should always check our spiritual hunger. Only when you hunger, your hunger will be fulfilled. మనం చూసాం కదా, మనం ఆకలిగా ఉన్నప్పుడే ఆకలిని దేవుడు తీర్చగలుగుతారు. ఆమేన్. సో ద కండిషన్ ఈజ్ యూ షుడ్ హంగర్ ఫర్ గాడ్. యూ షుడ్ హంగర్ ఫర్ దేని గురించి ఆకలి ఉండాలి? అప్పుడు దేవుని చిత్తము జరిగించడానికి, ఆయన నీతిని నెరవేర్చడానికి కదా, ఆయన రాజ్యము విస్తరించాలి అనే ఒక ఆశ, ఆసక్తి, అదే ఆకలి అంటాం మనం కదా. సో వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్. సో యూ షుడ్ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్. మత్తయి 5:6లో చూసినట్టుగా నీతి కొరకు ఆకలి దప్పులు మనము కలిగి ఉండాలి. సరే, అదేవిధంగా యెషయా గ్రంథము 55:1-3 వరకు చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియో నియ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చేదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి.
మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమెన్. ఇక్కడ కూడా ఏం పిలుపునిస్తున్నాడు ప్రభు? ఆకలి కొనండి, దాహం కొనండి, సో దట్ హీఈస్ దేర్ టు ప్రొవైడ్ ఫర్ అస్. ఇక్కడ ఏం చెప్తున్నారు? దిస్ ఈజ్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ గాడ్ ఇన్వైటింగ్ టు హిమ్సెల్ఫ్. ఆయన యొద్దకు పిలుస్తున్నాడు. ఆయన ఏం పిలుస్తున్నాడు? మీకు కావలసిన జీవ ఊటని, ద లివింగ్ వాటర్స్. హీ సెడ్ ఐ విల్ గివ్ యూ ద లివింగ్ వాటర్స్ అండ్ ఫ్రీ ఫుడ్. ఫ్రీ కావాలా వద్దా మనకి? కదా, ఏదైనా ఫ్రీ అంటే ఫస్ట్ మనము దాని మీద దృష్టి పడుతుంది కదా. ఇక్కడ ఏం పిలుస్తున్నాడు దేవుడు? నువ్వు కమ్ టు ద వాటర్స్ అండ్ యూ హూ హ్యావ్ నో మనీ కమ్ బై అండ్ ఈట్. ఎస్, కమ్ బై వైన్ అండ్ మిల్క్ వితౌట్ మనీ అండ్ వితౌట్ ప్రైస్. మీకు ఏ ఖర్చు లేకుండా నా దగ్గరికి రండి, నేను ఇస్తాను అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. సో లివింగ్ వాటర్స్ ఫర్ అబండెంట్ లైఫ్. దేనికి? సమృద్ధి అయిన జీవము నేను ఇస్తాను. కానీ కండిషన్ ఏంటి? నువ్వు ఆకలి కొనాలి, నువ్వు దప్పిక కొనాలి. నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు నా దగ్గర రా, నేను ఇస్తానని ప్రభు చెప్తా ఉన్నారు. సో ఫ్రీ ఫుడ్ ఫర్ స్పిరిచువల్ నరిష్మెంట్, మన ఆత్మకు ఆహారముగా ఆయన ఇస్తానని చెప్తున్నారు. సో గాడ్ సేస్ హీ విల్ ఫ్రీలీ గివ్ దెమ్ టు అస్, బట్ ఓన్లీ దట్ వీ హ్యావ్ దట్ హంగర్ అండ్ థర్స్ట్ అండ్ అప్రోచ్ హిమ్. కదా, కండిషన్ ఏమి? మనము ఆకలి దప్పులు కొని ఆయన యొద్దకు రావాలని ఆయన పిలుస్తున్నాడు. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ అస్ టు లిసన్ టు హిజ్ వర్డ్. ఇక్కడ ఏం పిలుస్తున్నాడు? మీ చెవియొగ్గి ఇన్క్లైన్ యువర్ ఇయర్ అండ్ కమ్ టు మీ, హియర్ అండ్ యువర్ సోల్ షల్ లివ్ అండ్ ఐ విల్ మేక్ అన్ ఎవలాస్టింగ్ కవనెంట్ విత్ యూ, ద ష్యూర్ మర్సీస్ ఆఫ్ డేవిడ్. చదవమ్మా తెలుగులో. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. సో గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ అస్ టు లిసన్ టు హిజ్ వర్డ్. ఏంటి, ఏం వినమంటున్నారు? తన మాటను వినమంటున్నారు. సో టు ఇన్క్లైన్ అవర్ ఇయర్ టు హిమ్ సో దట్ వీ విల్ గో టు హిమ్ అండ్ బీ ఇన్ ఎవలాస్టింగ్ కవనెంట్ విత్ హిమ్. ఆయన నిత్య నిబంధనల్లో మనమందరము పాలిభాగస్తులుగా అవ్వడానికి ఆయన పిలుస్తున్నారు. దాన్ని బట్టి ఆయన ఏదైతే దావీదుకు వాగ్దానం చేశారు, ఏం వాగ్దానం దావీదుకు చేసింది? నీ వంశావళి నుంచి రక్షకుణ్ణి నేను పంపిస్తానని చెప్పారు. సో హీఈస్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీ టైమ్ టు కమ్ టు హిమ్ అండ్ బీ ఇన్ దట్ కవనెంట్ సో దట్ వీ విల్ హ్యావ్ ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ డేవిడ్ ఇన్ అవర్ లైఫ్స్. దావీదుకు చేసిన ఆ ప్రామిసెస్ అన్నీ మన జీవితాల్లో నేను నెరవేరుస్తానని దేవుడు పిలుపునిస్తున్నాడు. సో లెట్ us రెస్పాండ్ టు గాడ్స్ ఇన్విటేషన్. సో ఇటువంటి మాటను విన్నప్పుడు తప్పకుండా మన హృదయాలు స్పందించాలి కదా. మన కొరకు మనము జీవిస్తూనే ఉంటాం, అదేం స్పెషల్ ఇన్విటేషన్ అక్కర్లేదు దానికి కదా. కానీ ఇక్కడ దేవుడు మన ఆత్మ గురించి శ్రద్ధ కలిగిన వాడు కాబట్టి హీఈస్ ఇన్వైటింగ్ అస్ టు రెస్పాండ్ టు హిస్ కాల్. ఆయన పిలుపుకి ఆయన స్పందించమని వాక్యం చెప్తుంది. సో లెట్ us రెస్పాండ్ టు గాడ్స్ ఇన్విటేషన్ టుడే అండ్ లెట్ us రిసీవ్ ద లివింగ్ వాటర్స్, ద లివింగ్ వాటర్స్ అండ్ హిజ్ ఫ్రీ గ్రేస్. చూడండి, మనం చేసిన పాపమంతా కూడా ఆయన తన రక్తము ద్వారా మనల్ని శుద్ధి చేసిన దేవుడు. అది ఎలా వచ్చింది? మనమే సంపాదించామా? అది ఏదైనా కష్టపడ్డామా? ఇట్ వాస్ ఫ్రీలీ గివెన్ టు అస్. ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ టు అస్. ఆమెన్. మన ఆత్మీయ విషయంలో ఏదైనా తీసుకోండి, ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. ఆమెన్. సో మోర్ దాన్ దిస్ ఫిజికల్ థింగ్స్ వీ షుడ్ బీ కన్సర్న్డ్ అబౌట్ అవర్ స్పిరిట్. ఆమెన్. మన ఆత్మ గురించిన శ్రద్ధ మనకి ఉండాలి. హిస్ ఫ్రీ గ్రేస్ అండ్ మర్సీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. సో లెట్ us turn back to him. Let us turn back to him, leaving our ways. మన మార్గాలు అన్నప్పుడు అవి ఎప్పుడైనా ఏ మార్గాలుగా ఉంటాయి? లోకపరంగానే ఉంటాయి కదా. బట్ దట్ షుడ్ చేంజ్. అందుకే దేవుడు ఈ దినము పిలుస్తున్నారు. ఏంటి? నీ ఆత్మ గురించిన శ్రద్ధ కలిగి ఉండు, ఆకలి దప్పులు కలిగి ఉండు. దేని బట్టి? దేని గురించి ఆకలి దప్పులు? హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇట్స్ అ టైమ్ నౌ వి మేక్ దీస్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్ కదా. మన చుట్టూ పరిస్థితులు చూసినప్పుడు ఇట్స్ అ టైమ్ కదా. డోంట్ పోస్ట్పోన్ థింగ్స్, డోంట్ పోస్ట్పోన్. వెన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ లెట్ us రెస్పాండ్ కదా. తెలివిగల వాళ్ళు కదా, జ్ఞానం కలిగిన వాళ్ళు ఏంటి? మనము రెస్పాండ్ అవ్వాలి. సో వన్స్ యూ బిగిన్ టు ఫీడ్ ఆన్ హిజ్ వర్డ్ విచ్ ఈస్ హిజ్ బ్రెడ్, ద ఫుడ్ దట్ హీస్ టెలింగ్ కదా. దేవుడు ఆహ్వానించి నీకు ఆహారం నేను ఇస్తాను ఫ్రీగా
అంటే ఏం ఆహారం అది? దేవుని మాట. యాజ్ వీ ఫీడ్ ఆన్ హిజ్ వర్డ్ అండ్ డ్రింక్ ద లివింగ్ వాటర్స్. లివింగ్ వాటర్స్ అంటే మనం చూస్తాం యోహాన్ పత్రికలో దేవుడు ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకల్స్ ఆ టైంలో అందరిని పిలుస్తాడు కదా, ఎవరెవరు దాహం కలిగి ఉన్నారు నా ఎద్దుకు రండి, నేను జీవజలం మీకు ఇస్తాను. దాని తర్వాత అక్కడ ఉంటుంది, అది పరిశుద్ధాత్మ గురించిన మాట అది. సో వాట్ ఆర్ ద లివింగ్ వాటర్స్ ఇన్ అస్? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ అస్. ఆమెన్. సో యాజ్ వీ ఫీడ్ ఆన్ హిజ్ వర్డ్ అండ్ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్, ఆ విధంగా మనల్ని మనము అప్పగించుకున్నప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది? అక్కడ ఏం చూసాము? ప్రభు ఆకలి కొని ఏం వెతికాడు ఆయన? అంజూరపు చెట్లు ఏం వెతికారు? ఫలము. సో దేవుడు ఇప్పుడు మనల్ని పిలిచాడు, ఫ్రీ ఆహారము, ఫ్రీ వాటర్, ఎవ్రీథింగ్ ఫ్రీ గివెన్ టు అస్. మనం తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఇప్పుడు ఫలించేవారుగా మనము ఉండాలి. సో మత్తయి సువార్త 21:19 అదే చూస్తాం. జీసస్ అప్రోచ్ ద ఫిగ్ ట్రీ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్ ఆన్ ఇట్. సో అక్కడ అంజూరపు చెట్టు గురించి మనం చూసినప్పుడు మీరు మార్క్స్ సువార్తలో చూస్తే ఇదే కాంటెక్స్ట్ ఉంటుంది అక్కడ. కానీ ఏముంటుందంటే అక్కడ అంజూరపు చెట్టు పండు కోసం వెళ్తే పండు కనపడలేదు, ఎందుకంటే అది సీజన్ కాదు అని ఉంటుంది అక్కడ కదా. జనరల్గా మనకి ఏమనిపిస్తుంది? సీజన్ కానప్పుడు ప్రభు అట్లెట్లా పండు ఎత్తికినాడబ్బా, ప్రభుదే కదా తప్పు ప్రభుదే కదా, అట్లెట్లా ఎత్తుకుతాము. కానీ అక్కడ ఇజ్రాయెల్ దేశంలో జనరల్గా జరిగేది ఏంటంటే అంజూరపు చెట్లు ట్రిమ్మింగ్ అంతా చేసేస్తారు కదా సీజన్ అయిపోయిన తర్వాత, అవి ఉట్టి కొమ్మలుగా ఉంటాయి. సో సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఫ్రూట్ వచ్చి తర్వాత ఆకులు వస్తాయంట. సో ఇప్పుడు ప్రభువు ఏమనుకుని ఉంటారు? ఆకులు చూసి దూరం నుంచి ఫలాలు ఫలించిన తర్వాత ఆకులు వచ్చినాయి అనుకుంటారు కదా. ఆయన తప్పు కాదు అది. సో ఇక్కడ మన స్క్రిప్చర్స్ అంతట్లో కూడా అంజురపు చెట్టు కానీ ద్రాక్షవల్లి అని కానీ దేవుడు మెన్షన్ చేసినప్పుడు ఇట్స్ సింబాలిక్ టు ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రజల గురించిన అది ప్రస్తావన అని మనము అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ప్రభు ఏంటి, అక్కడ పండు కనపడినప్పుడు ఏం చేస్తారు? ప్రభు శపిస్తారు, నీ పండు ఇంకెప్పుడు ఎవరు తినరు. దట్ వాజ్ అ సైన్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ రిజెక్షన్. ఎందుకు? మనకేమర్థమవుతుంది ఇక్కడ అంటే, అంతకుముందు కూడా చూసాం కదా, టెంపుల్కి వెళ్ళి దేవుని మందిరంకి వెళ్ళి అక్కడంతా వారిని మనీ ఎక్స్చేంజర్స్ అన్ని వెళ్ళగొట్టి, నా దేవుని ఇల్లు ప్రార్థన మందిరం అది కదా, ప్రేయర్ చేసే స్థలము అని తిడతారు. సో వాట్ వీ అండర్స్టాండ్ ఈజ్, అక్కడ చెట్టులో ఆకులు ఉన్నాయి అంటే బాహ్యపరంగా వాళ్ళు చాలా రిలీజియస్గా భక్తిగా వాళ్ళు కనపడుతున్నారు, కానీ వారిలో ఫలము లేదు. దాన్ని బట్టి ప్రభు దట్ వాస్ ద రిజెక్షన్ దట్ హీ షోడ్. అక్కడ కర్స్ చేశారు ఆ చెట్టునంటే ఇట్స్ నాట్ అబౌట్ ద కర్స్, కానీ వారి స్థితిని బట్టి దేవుడు అక్కడ పలికిన జడ్జ్మెంట్. సో హియర్ ద ఫిగ్ ట్రీ విత్ ఫుల్ ఆఫ్ లీవ్స్ షోడ్ దట్ ద పీపుల్ వర్ రిలీజియస్ అవుట్వర్డ్లీ, అంటే బాహ్యపరంగా భక్తిగా ఉన్నారు, కానీ బట్ దర్ వాజ్ నో ఫ్రూట్. దే ఓన్లీ ఫాలోడ్ అవుట్వర్డ్ రిచువల్స్. వారు ఎప్పుడైనా బాహ్యపరంగా అవన్నీ ఆచరణలు చేసుకుంటూ వెళ్ళారు, కానీ నిజంగా వారిలో ఆ ఫలము అంటే దేవుని మాటకు తగ్గట్టుగా ఆ ఫలములు ఎప్పుడూ లేవు కదా. మన లైఫ్లో కూడా మనం చూసుకుంటే ఎప్పుడైనా డోంట్ ఫాలో రిలీజియస్ థింగ్స్, అంటే సండే చర్చ్కి వెళ్ళినాను వచ్చినాను కదా, దెర్ ఆర్ లిస్ట్ ఆఫ్ థింగ్స్ కదా, మనం చెప్పడం కాదు, ఎవరికి వాళ్ళు మనము చెక్ చేసుకోవాలి. దినము దేవుడు మాట్లాడుతుండగా మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొదటగా దేవుని రాజ్యం గురించి ఆకలి దప్పులు కలిగి ఉండాలి అని చెప్తూ, నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రభు? మనము ఫలించేవారుగా ఉండాలి. సో లెట్ నో ఫ్రూట్ గ్రో ఆన్ యూ మీన్స్ జీసస్ వాజ్ రిజెక్టింగ్ దట్ కండిషన్ ఆఫ్ హిపోక్రసీ. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? వేషధారులుగానే ఉన్నారు వాళ్ళు, ఎంతసేపు బయటికి భక్తిని ప్రదర్శిస్తే వాళ్ళుగానే వాళ్ళు అక్కడ ఉన్నారు. సో గాడ్ వాజ్ రిజెక్టింగ్ దట్ హిపోక్రసీ. వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఈజ్ ఫ్రూట్ఫుల్నెస్ ఇన్ అస్. మార్కు సువార్త 12:13 మనకి ఇది కనపడుతుంది. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త
11వ అధ్యాయము 12, 13. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. సో ఇట్ వాజ్ నాట్ ద సీజన్ ఫర్ ఫిగ్స్. కానీ చెట్టు ఏంటి, ఆకులు ఫుల్గా పెట్టుకొని ఉంది. దాన్ని బట్టి ప్రభు తప్పు కాదు కదా, ఫలాలు ఉన్నాయి అని అనుకున్నారు ప్రభు. సో ఆల్సో మన లైఫ్లో ఈ భక్తి అంత కనపడుతుంది అవుట్వర్డ్ కదా, మంచిగా టైంకి ప్రేయర్ చేస్తాము. బట్ ఆర్ వి షోయింగ్ ద ఫ్రూట్ కదా? మన లైఫ్లో వ్యక్తిగతంగా అటువంటి ఫలము మనకు కనపడుతుందో లేదా ఎప్పుడైనా గమనించుకోవాలి. ఇప్పుడు అక్కడ సీజన్ కాదు కాబట్టి ఫలం లేదు అని అనుకున్నా సరే, వాక్యం ఏం చెప్తుందండి? మొదటి కీర్తన మీరు తీస్తే దేవుడిలో ఉన్నవారు ఎలా ఉండాలని చెప్తుంది వాక్యము. కీర్తనలో 1, 2, 3 ఒకసారి చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. తన కాలం అంటే ఎల్లకాలం. అది కాలం అంటే జస్ట్ ఇదొక సీజన్ అనుకునేరు. టీపీటీ వర్షన్లో ఇట్లా ఉంటుంది. హిస్ ప్యాషన్ ఈజ్ టు రిమైన్ ట్రూ టు ద వర్డ్ ఐ యామ్, మెడిటేటింగ్ డే అండ్ నైట్ ఆన్ ద ట్రూ రెవల్యూషన్ ఆఫ్ లైట్. హీ విల్ బి స్టాండింగ్ ఫర్మ్ లైక్ అ ఫ్లరిషింగ్ ట్రీ ప్లాంటెడ్ బై గాడ్స్ డిజైన్, deeply rooted by the brooks of bliss, bearing fruit in every season of life. Every season. సో మన పిలుపు ఏంటి? దేవుని ప్రజలుగా బాహ్యపరమైన చెట్లకి సీజన్స్ ఉంటాయేమో, కానీ మన పిలుపు ఏంటి? ప్రతి సీజన్లో కూడా మనము ఫలించేవారుగా ఉండాలి. డోంట్ డిపెండ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. అంటే మన బాహ్యమైన జీవితంలో జరిగేదాన్ని బట్టి కాదు మనం ఫలించాల్సింది. దేవుని మాటని మనం ఆధారం చేసుకుని బ్రతుకుతున్నప్పుడు మన ఆత్మ దేన్ని ఆధారం చేసుకోవాలి? ఆయన మాటనే ఆధారం చేసుకోవాలి. మనం ఫలించాలంటే నాకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, అంత బాగుంది కాబట్టి బాగానే ఉన్నారు వాళ్ళు అని అనుకోవడానికి లేదు కదా. కొంతమందికి అన్నీ బాగుండొచ్చు, కొంతమందికి అన్నీ బాగాలేకపోవచ్చు. బట్ ద బైబిల్ డజంట్ సపోర్ట్ దట్ థింగ్. బైబిల్ ఏం చెప్తుంది? అన్ని కాలాల్లో. ఎందుకు? నువ్వు నీటి ఓరన నాటబడిన చెట్టువి. ఇది ఎప్పుడు మర్చిపోవద్దండి. దేవుని మాట చేత మనం ఎప్పటికప్పుడు మనల్ని నింపుకోవాలి. అందుకే ద మిస్టేక్ ఈజ్ విత్ అస్ ఓన్లీ కదా, మనలో ఉంది ఆ తప్పు. దేవుని మాటని సరిగ్గా మనము తీసుకోక మనము మన ఆకులు వాడిపోయి ఫలాలు లేకుండా అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. ఆమెన్. సో వాట్ వుడ్ బి ద రీజన్స్ ఫర్ ద ట్రీ నాట్ బేరింగ్ ఫ్రూట్? సరే, అయితే ఫలాలు లేవు, ఓన్లీ బాహ్యపరంగా కనబడుతుంది. రీజన్ ఏమై ఉండొచ్చు కదా? మన లైఫ్లో కూడా చూసుకుంటే ఓన్లీ భక్తినే ప్రదర్శిస్తున్నాను కానీ నాలో ఫలము లేదు. ఎందుకు లేదు? వై ఇస్ దేర్ నో ఫ్రూట్ ఇన్ మీ అని మనం ఒకసారి చూసుకుంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్ లేదు అని చూసుకోవాలి. కానీ ఇక్కడ ప్రీ రిక్విజిట్ ఏంటంటే, అంటే కంపల్సరీ కండిషన్ ఏంటంటే దేవుడిలో మనం ఫలించేవారుగా ఉండాలి. ఫస్ట్ దిస్ ట్రూత్ షుడ్ లాడ్జ్ ఇన్ అవర్ హార్ట్. ఏంటి? దేవుడిలో ఉండగా మనము తప్పకుండా ఫలించేవారుగా ఉండాలి. ఫలించేవారుగా ఉండాలి అనేది కండిషన్. ఆమెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేరింగ్ ఫ్రూట్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ అ బిలీవర్ ఇన్ ద లార్డ్ జీసస్. మత్తయి సువార్త ఎందుకంటే చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 7:19 ఒకసారి చూస్తే, మత్తయి సువార్త 7:19 మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఏంటి? మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. సో దట్ ఈస్ ద రీజన్. వాక్యం ఏం చెప్తుంది? ఫలం ఫలించాలి. ఏం ఫలం అది? మంచి ఫలము. దెర్ ఈస్ అగైన్ అనదర్ కండిషన్. ఫలించాలి, ఏ పడితే కాదు కదా. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయడం అంటే వి విల్ గో టు జడ్జ్మెంట్. దేవుని న్యాయ తీర్పుకి మనము వెళ్ళవలసి ఉంటుంది. దిస్ ఇండికేట్స్
ద ఫ్రూట్ షుడ్ బి గుడ్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, వీ షుడ్ బేర్ ఫ్రూట్, బట్ ద ఫ్రూట్ షుడ్ బి అ గుడ్ ఫ్రూట్. ద ఫ్రూట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై హ్యావింగ్ అ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. సో ఒక చెట్టు ఫలించాలంటే ఎలా ఫలిస్తుంది? లోతుగా వేర్లు ఉండాలి. ఎక్కడ నాటబడి ఉండాలి? నీటి ఓరన నాటబడి ఉండాలి కదా. ఒక సారము తీసుకునేటువంటి ఒక పరిస్థితిలో అది నాటబడి ఉండాలి. సో యోహాను సువార్త 15వ అధ్యాయానికి వెళ్దామంట. యోహాను సువార్త 15. ఇక్కడ ద్రాక్షవల్లి తీగల గురించిన ప్రస్తావన ఉంది ఇక్కడ. సో వి సీ హియర్ ద రిలేషన్షిప్ దట్ వీ షుడ్ హ్యావ్. సో ఫస్ట్ వర్స్ చదువుమా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను. వద్దు 5th వర్స్ ఒకసారి చదువు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. సో ఇక్కడ ఏం అర్థమవుతుంది? ఫస్ట్ వచనంలో ఐఎమ్ ద ట్రూ వైన్ అండ్ మై ఫాదర్ ఈజ్ ద వైన్ డ్రెస్సర్. అంటే నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి అక్కడ వ్యవసాయకుడు. ఆయన కాపాడుతున్న మొత్తము సెటప్ని కాపాడుతున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తర్వాత ఆ చెట్టులోంచి సారము, మనం ఏమై ఉన్నాము? తీగలము. ద్రాక్షవల్లి ఆయన అయితే మనము తీగలము. మన తండ్రి సంరక్షిస్తున్నాడు. కానీ ఆ సారమంతా మనము తీసుకుంటున్నాము చెట్టులోంచి. ఎవరి ద్వారా? ఇట్స్ ద హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ ఏమనంటుంది? విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్. దేవుని వాక్యము బోధించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించేవాడు. సో ఆ సారమంతా అందించేది పరిశుద్ధాత్ముడు. సో వి సీ ద రిలేషన్షిప్. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క రిలేషన్షిప్ మనతో ఏమైంది మనకి అర్థమవుతుంది దీన్ని బట్టి. సో యాజ్ లాంగ్ యాజ్ వీ రిమైన్ ఇన్ ద వైన్ వి రిసీవ్ ఆల్ ద లైఫ్ నీడెడ్ టు ప్రొడ్యూస్ ఫ్రూట్. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనము ఆయనలో నిలిచి ఉన్నంత కాలము మనం ఫలించడానికి అవసరమైనదంతా కూడా ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. మన వంతు ఏంటి? ఆయన యందు నిలిచి ఉండుట. సో బట్ ఇఫ్ వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వైన్ వీ లూజ్ ద లైఫ్ అండ్ వీ డై. అంతే కదా. ఆ ద్రాక్షవల్లి నుంచి వేరుపరచబడితే నాకొద్దు, అవసరం లేదు అనుకున్నాం, మనము తీసి పక్కన పెట్టబడితే ఏమవుతుంది? జీవము లేకపోతే 2-3 రోజులకి ఎండిపోతుంది కదా. ఎండిపోతుంది, ఇంకా ఫలం లేదు, ఏం లేదు. ఏం చేస్తారు దాన్ని? తీసుకెళ్ళి ఎండిపోయిన దాన్ని ఇట్ విల్ బి థ్రోన్ ఇన్ టు ద ఫైర్. ఆమెన్. సో ద ఎవిడెన్స్ ఆఫ్ అ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ ఈజ్ ఫ్రూట్. సో ఫలించాలంటే ఇక్కడ ఏం కావాలి మనకి? దేవునితో మన రిలేషన్షిప్, మన సంబంధము. సో లెట్ us చెక్ వన్స్ అగైన్. ఈ దినము ఆకలి దప్పులు కలిగి ఉన్నామా లేదా చూసుకోవాలి కదా. దాన్ని బట్టి ఫలించేవారుగా మనం ఉంటున్నామా లేదా కూడా చూసుకోవాలి. ఫలించట్లేదు అంటే ఆర్ వీ హ్యావింగ్ ద రైట్ రిలేషన్షిప్ విత్ అవర్ సేవియర్? మన దేవునితో సహవాసం కలిగి ఉన్నామా లేదా అని మనము చూసుకోవాలి. అదేవిధంగా మీరు 1 నుంచి 8 వరకు చదివినప్పుడు ఏం కనపడుతుంది అంటే అక్కడ ఫలము, ఫలించుట కనపడుతుంది, మరీ ఎక్కువ ఫలం కనపడుతుంది, అండ్ బహుగా ఫలించే ఒక స్థితి కనబడుతుంది. వర్స్ 2 చదవమ్మా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ. ఫస్ట్ ఏంటి? అక్కడ ఫలిస్తుంది అది. సో దర్ ఇస్ ఫ్రూట్. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని, మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. తో గార్డెనర్ ఎవరు? వ్యవసాయకుడు ఎవరు అనుకున్నాము? తండ్రి. ఏం చేస్తాడు? నువ్వు ఫలిస్తున్నావు, వెరీ గుడ్. ఇంకా ఎక్కువగా ఫలించాలని ఏం చేస్తాడు ప్రభు? హీ విల్ ప్రూన్ కదా. మామూలుగా చెట్లు చూసినా కూడా ఒక హార్వెస్ట్ అయిపోతున్నాయి ఒక చెట్టుకి, అది అంతా ట్రిమ్ చేసినప్పుడే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. దేవుడు ఈ భూమి మీద నియమించిన నియమం అది. సో పాతవన్నీ కత్తిరించినప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా మరిన్ని ఎక్కువ వస్తాయి. మీరు గమనించినారు లేదు? ఇంకా మరింత కొత్త చిగురులు వచ్చి, కొత్త బ్రాంచెస్ వచ్చి ఇంకా ఎక్కువ. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్కువగా నువ్వు ఫలించడానికి తండ్రి దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తారు. సో వర్స్ 5 ఒకసారి చూద్దాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలిస్తారు. సో ప్రూనింగ్ అయిపోయింది, ఎక్కువగా ఫలిస్తున్నాము. ఇంకా మరి ఎక్కువగా బహుగా ఫలించాలి అంటే ఏం చేయాలి?
వి షుడ్ రిమైన్ ఇన్ ఆర్ వాక్ విత్ గాడ్. అంటే ఎక్కడ రిమైన్ అవ్వాలి, ఎక్కడ ఉండాలి మనము? దేవునిలో కొనసాగాలి. దేవుడు తన పని మొదలు పెట్టాడు, కానీ మనం అందులో కొనసాగినప్పుడు బహుగా ఫలించేటువంటి ఒక స్థితి మనకి కలుగుతుంది. సో దేర్ షుడ్ బి అ ప్రోగ్రెషన్ ఇన్ ఆర్ ఫ్రూటింగ్. ఇక్కడ మనకు అర్థమేమవుతుంది? ఫలించాలి, ఆ ఫలము దినదినము ఇంకా ఎక్కువగా వృద్ధి అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఒక చెట్టు ఉంది, ఒకసారి ఒక సీజన్ ఇచ్చి ఇంకా అది ఖాళీగా ఉంది అనుకోడుకో, బాధ వస్తుందా లేదా? చెట్లు పెంచితే సో ఒక చెట్టు ఉంది, అది ఇంకా ఫలం ఒకసారి ఇచ్చింది అయిపోయింది, ఆ తర్వాత గమ్మునుందంటే ఏమనిపిస్తుంది మనకి? తీసి పారేయాలనిపిస్తుంది, అవునా కదా? సేమ్ థింగ్, అమ్మ ఇంట్లో చెట్లు వేసి 5 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ రావట్లే ఫ్రూట్, విసుగొస్తుంది, అవి తీసేద్దామా? నిజంగా సి దట్ వుడ్ బి ద ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద ఓనర్. సో ఇక్కడ ఎవరు ఓనర్? తండ్రి అయిన దేవుడు. సో వాట్ ఈస్ హిస్ ఎక్స్పెక్టేషన్? హీ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ దట్ యూ అండ్ మీ నీడ్. ఈ ఫిజికల్ లైఫ్లోనే కాదు, పేతురులో ఎప్పుడు చెప్తుంటాను నేను, హీ హాజ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ పర్టైనింగ్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్. మీరు ఆత్మీయంగా దైవికంగా బ్రతకడానికి కూడా సంపూర్తిగానే అన్నీ చేశాడు. ఫిజికల్ లైఫ్లో మీకు ఏం అవసరమో అవన్నీ కూడా ఆయన సమకూర్చిన దేవుడు. సో వాట్ వుడ్ బి హిస్ ఎక్స్పెక్టేషన్? దట్ వీ వుడ్ బేర్ ఫ్రూట్, వీ వుడ్ హ్యావ్ ద హంగర్. అంటే ఆయనలో కొనసాగాలి, ఆయనలో నిలిచి ఉండాలి. అంటే ఆ ఆకలి దప్పులు మనలో ఉండాలి. ఉన్నప్పుడు కదా వెళ్తాము, ఆకలేస్తుంది కదా వెళ్తుందా? అమ్మ ఆకలేస్తుందంటే పెడతారు. సేమ్ వే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ హంగర్ అండ్ థర్స్ట్ ఫార్ గాడ్స్ కింగ్డమ్ అండ్ ఆల్సో టు డూ హిజ్ విల్, టు ఫుల్ఫిల్ హిజ్ రైచియస్నెస్. ఇవన్నీ ఇటువంటి ఆశ ఆసక్తి మనలో ఎప్పుడు ఉండాలి. సో వీ బేర్ ఫ్రూట్ అండ్ దెన్ గాడ్ ప్రూన్స్ us so that we will bear more fruit, and then as we continue to abide in him we bear much fruit. సో ఫలిస్తాము, ఎక్కువగా ఫలిస్తాము, బహుగా మనము ఫలిస్తాము. దానికి ఒక ఆర్డర్ ఉంది, మనం చూసుకున్నాం. సో ద కాంట్రరీ టు బేరింగ్ ఫ్రూట్ ఈజ్ నాట్ బేరింగ్ ఫ్రూట్. సో ఫలములు ఫలించాలి ఇవన్నీ అనుకున్నాం అనుకో, దానికి ఆపోజిట్ ఏంటి? ఫలము లేనితనము. కానీ ఫలించకపోతే ఏమవుతుందని కూడా దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నారు కదా. వర్స్ 2లో ఏం చదివాం మనము? John 15:2, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఆయనలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తారు. వర్స్ 6 ఏం చెప్తుంది? ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల, ఆయనలో ఫలించకపోతే తీసివేయబడతాము. అదేవిధంగా ఆయనలో మనం కొనసాగాలి, ఉండాలి అని చెప్పాము. ఒకవేళ అలా ఉండకపోతే వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఆమేన్. సో ఫలించని వాటిని తండ్రి తీసివేస్తాడు. అదేవిధంగా ఆయనలో కొనసాగకుండా మనం అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా అవి తీసివేయబడతాయి మనలోంచి. సో ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ అబైడ్ ఇన్ మీ, హీ ఈస్ క్యాస్ట్ అవుట్ యాజ్ అ బ్రాంచ్ and is withered, and they gather them and throw them into the fire and they are burned. కదా, అగ్నిలో అవి కాల్చబడతాయని చెప్తున్నారు. సో ఈవెన్ జాన్ ద బ్యాప్టిస్ట్ కదా, బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఇదే మాటని ఆయన పలుకుతున్నాడు. అప్పటికి ఇంకా ప్రభు రాలేదు కదా. ప్రభు యొక్క మార్గంను సరళం చేయడానికి ఆయన ముందుగా పంపించబడిన మెసెంజర్ కదా. ఆయన ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3:10. యేసు ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి. మత్తయి సువార్త 3, సారీ, మాథ్యూ చాప్టర్ 3 వర్స్ 10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఏమంటున్నారు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము, ఇక్కడ కూడా మంచి ఫలమే చెప్తున్నారు. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును కదా. దిస్ షుడ్ ఎంకరేజెస్, అంటే భయం పెట్టడానికి కాదండి ప్రభు చెప్పింది కదా. హీ ఆల్వేస్ టెల్స్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ కదా. మనకి ఇది తెలియలేదే, అయ్యో ప్రభు నాకు తెలియలేదే అనడానికి లేదు కదా. హీ ఆల్వేస్ గివ్స్ ఎవ్రీ డీటెయిల్, ఆది నుంచి అంతం వరకు ఏం జరగబోతుంది ప్రతిదీ మనకు చెప్తున్న దేవుడు. సో ఫలించాలి ఫలించాలని మాట్లాడుతున్నాం. ఫలం అంటే ఏంటి?
వాట్ డస్ గాడ్ ఎక్స్పెక్ట్ టు సీ ఇన్ అస్? మనం ఫలించే వరకు కనబడుతున్నాం. ఫలం అంటే ఏంటి? ఇట్స్ నథింగ్, ఇట్ ఈస్ అవర్ క్యారెక్టర్. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాం మనకు తెలుసు కదా. దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని మాటను బట్టి ఇంతసేపు చదువుకున్నాం, ఆయన యందు నిలిచి ఉంటూ కదా, ఆయన నుండి సారం పొందుకుంటూ, అంటే ఇవన్నీ ఏంటి? దేవుని మాటను చదువుతూ, దేవుని ఆత్మ నడిపింపులో కదులుతూ మనలో ఏం కనపడాలి? దైవికమైన గుణములు మనలో కనపడాలి. వి షుడ్ హ్యావ్, గాడ్ వాంట్స్ టు సీ దట్ క్యారెక్టర్ ఆఫ్ హిమ్ ఇన్ అస్. మనలో ఆయన యొక్క గుణగణాలు ఆయన చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. దట్ ఈస్ ద ఫ్రూట్ హీ ఎక్స్పెక్ట్స్ ఇన్ అస్. ఆయన ఇదంతా జరిగించాడు కదా, జెనసిస్ నుంచి ప్రకటన వరకు తీసుకుని మొత్తం మన కొరకే అవన్నీ. సో ఇచ్చిన తర్వాత ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనలో ఒక మార్పుని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్లో ముఖ్యమైనది ఆయన చూసేది ఏంటి? ఇట్స్ లవ్ ఆఫ్ గాడ్. ప్రేమ మనం కలిగి ఉన్నామా అనేది ఆయన చూస్తారు. సో యోహాను సువార్త చూస్తే కూడా మీరు 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 13:34 ఏమంటున్నారు ప్రభు? జాన్ చాప్టర్ 13 వర్స్ 34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏంటది? కొత్త ఆజ్ఞ. అప్పటివరకు ధర్మశాస్త్రం కింద ఉన్నారు కదా, ప్రేమ అనేది లేదు అక్కడ. అక్కడ ఏముంది? కంటికి కన్ను, పంటికి పన్ను, అంటే తప్పు చేసిన వాడికి శిక్ష. ఇదే ఉంది ధర్మశాస్త్రంలో అంతా కూడా. అంటే ప్రభువు వచ్చేంత వరకు కూడా మానవాళికి ఏం తెలుసు? ఓన్లీ జడ్జిమెంట్ తెలుసు కదా. ఇప్పటికీ కొన్ని రిలీజియన్స్ అవే ఫాలో అవుతారు. తప్పు చేస్తే శిక్ష కదా. సిస్టర్ ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టునికి శిక్ష, శిష్టుడు అంటే మంచివాడు, మంచివాడికి రక్షణ. అంటే లోకంలో మంచివాళ్ళు ఎవరు? బట్ ద బైబిల్ సేస్ నో వన్ ఈజ్ గుడ్. మనిషిలో ఏ మంచితనం లేదు, ఏ మనిషిలో కూడా మంచితనం లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నామని. కాబట్టి దేవుడు తనే దిగి రావాల్సి వచ్చింది భూమి మీదకి. ఆమెన్. మర్చిపోద్దండి, గాడ్ హ్యాస్ డన్ అ గ్రేట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అది చాలాసార్లు కదా రక్షణ పొందాము, రక్షణ పొందాము, దిగాము, ఇంతే ఉంటుంది మన ఆలోచన. కానీ ఇట్స్ అ గ్రేట్ థింగ్ దట్ హెస్ హ్యాపెన్ టు అస్. మనం ధ్యానించాలి. ఏంటి రక్షణ? ఏంటి అంటే నిత్య నరకాగ్ని తప్పించబడ్డాం, ఫర్ విచ్ వీఆర్ నాట్ క్వాలిఫైడ్. మన జన్మ నుంచి మన జీవితం అంతా తలుచుకుంటే, ఈ మధ్య ఏదో వాదన, జన్మత పాపం ఏంది? జన్మత పాపం ఏంటంటే ఆది మానవుడు చేసిన దాన్ని బట్టి ఆ జెనెటిక్స్, ఇట్స్ ఇన్ ద బ్లడ్. ద బైబిల్ ఈజ్ వెరీ ప్లెయిన్. ఇది అర్థం కానట్టుగా ఏం కాంప్లికేషన్స్ లేవండి కదా. వీ మే నాట్ బి గ్రేట్ ఏమంటారు నాలెడ్జబుల్ పర్సన్స్, అంటే నిష్ణాతులు వాక్యంలో కింద మీద లోపల అంతా అది అవసరం లేదు. ఇట్స్ సో ప్లెయిన్. ఇట్ సేస్ వీఆర్ ఆల్ సిన్నర్స్. మనము దేవుణ్ణి చెంతకు వెళ్ళి పాపం ఒప్పుకుంటే చాలు, ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని కడిగి నిత్య జీవం కొరకు మనల్ని సిద్ధపరుస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఆమెన్. సో ఏముంది? అ న్యూ కమాండ్మెంట్ గాడ్ ఈస్ గివింగ్ టు హిస్ డిసైపుల్స్. ఏమంటున్నాడు? అ న్యూ కమాండ్మెంట్ ఐ గివ్ టు యూ, దట్ యూ లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా. ఆయన ప్రేమ ఏంటిదండి? అన్కండిషనల్ లవ్. మనం పాపలుగా ఉండగా మనల్ని ప్రేమించి మన కొరకు దిగి వచ్చిన దేవుడు. దట్స్ ద లవ్. దట్స్ ద లవ్. అంటే నువ్వు మంచి చేస్తే నేను నీకు మంచి చేస్తా కాదు, నువ్వు నాతో మంచి మాట్లాడితే నీతో మంచి మాట్లాడదు. మనది అట్లే ఉంటాయి కదా, బాటర్ సిస్టమ్. బట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. అదే చెప్తున్నాడు. ఏంటి? ఒక కొత్త ఆజ్ఞని ఇస్తున్నాను. లవ్ వన్ అనదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ, దట్ యూ ఆల్సో లవ్ వన్ అనదర్. బై దిస్. దేనికి ఈ ప్రయాస అంతా దేనికి పడుతున్నాడు ప్రభు తండ్రి అంటే? చదవమ్మా నెక్స్ట్ వచ్చిన చదువు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అని. ఎవరు అందరూ? లోకం. హౌ విల్ పీపుల్ నో దట్ యు ఆర్ ద డిసైపుల్స్, యు ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్? నువ్వు ఒక బార్న్ అగైన్ క్రిస్టియన్ అని ఎట్లా తెలుస్తుందండి లోకానికి? ఎట్లా తెలుస్తుంది? వెన్ యూ మూవ్ విత్ దట్ లవ్ ఫర్ వన్ అనదర్, అన్కండిషనల్ లవ్. అటువంటి
ప్రేమను కలిగి మనము కదలాలని ప్రభు చెప్తున్నారు. ఇఫ్ వి అబైడ్ ఇన్ జీసస్, సో అటువంటి ప్రేమ మనలో ఎప్పుడు ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే వి షుడ్ అబైడ్ ఇన్ ద లార్డ్. మనము దేవునిలో నిలిచి ఉండాలి, ఆయన మాటలో నిలిచి ఉండాలి. దెన్ దట్ లవ్ విల్ ఫ్లో త్రూ అస్. మనలోంచి ఆ ప్రేమ ప్రవహించడానికి అవకాశం ఉంది. అంత మాత్రమే కాదు, గలతీ పత్రికలు కూడా చూస్తాం కదా, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని మనం మాట్లాడుకుంటాం. ఒకసారి చూద్దాం. గలతీ 5వ అధ్యాయము 22-23 వచనాలు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చాలు. సో ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. అగైన్స్ సచ్ దెర్ ఈస్ నో లా. కదా, ఒక లిస్ట్ ఉంది. లాస్ట్ వీక్ కూడా ఒక లిస్ట్ చూసుకున్నాం. అట్లా ఎక్కడ అంటే ఆ లిస్ట్లో ఉండొద్దు, ఈ లిస్ట్లో ఉండాలి. ఆమెన్. మనము సరి చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చూసుకోవాలండి. అంటే అగో ఫిగ్ ట్రీ లాగా, అదే అంజూరపు చెట్టులాగా అయితే మన లైఫ్ కూడా కదా. మనం భక్తులమే, టైంకి వచ్చి ప్రేయర్ చేస్తాం, అన్నీ ఉన్నాయి, కానీ ఫలం లేదు కదా. దానివల్ల ఉపయోగం లేదని వాక్యం సెలవిస్తుంది. ఆమెన్. గాడ్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ ఫ్రూట్ ఇన్ అస్. ఆమెన్. ఇది మర్చిపోవద్దు. మనం మొదటిగా ఆకలి దప్పులు కలిగి ఉండాలి దేవుని బట్టి, ఆయన రాజ్యమును బట్టి కదా. ఆయన చిత్తము తప్పకుండా జరగాలి. ప్రభా, మీ ఉద్దేశం ఏముందో. ఈ లైన్స్ అన్నీ ప్రేయర్ చేస్తాం ప్రతిరోజు మనం కదా, కానీ డీప్ మీనింగ్ ఏంటి అనేది చాలాసార్లు వదిలేస్తూ ఉంటాం. వి థింక్ ఓన్లీ టు ప్రే ఈజ్ ఓకే, చాలు అని కదా. ఆ లైన్స్ అన్నీ ప్రేయర్ చేస్తే చాలు అని మనం అనుకుంటాం, కానీ మన లైఫ్లో అవన్నీ మనలో జరుగుతున్నాయా లేదా, అవి ఉన్నాయా లేదా అని కూడా చూసుకోవడము మన బాధ్యత అయి ఉంది. ఆమెన్. ఈ దినం దేవుడు మాట్లాడుతుండగా ఒకసారి మనము సరి చేసుకుందాం. లేచి నిలబడితే ప్రేయర్ చేసుకుందాం. మొదటిగా ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దాన్ని బట్టి దేవుని యొద్దకు వచ్చి, అంటే దేవుని మాటను ఆధారం చేసుకుంటూ మనము బ్రతకాలి. దేవుని ఆధారం చేసుకున్నప్పుడు నెక్స్ట్ మనలో ఏం కనపడాలి, ఫలము కనపడాలి. ఫలించేవారుగా కదా. ఇట్ షుడ్ బి ఆల్వేస్ ప్రోగ్రెసివ్. ఆ ఫలించేతనం కూడా దినదినము అది అధికం అవ్వాలి. దేవునిలో ఉండగా తప్పకుండా ఆ అధికమైన ఫలములు ఫలించేవారుగా మనం ఉండాలి. అన్ని ఫలాల్లో దేవుని ప్రేమ అనేది ముఖ్యమైనదని మనం మర్చిపోవద్దు. బికాజ్ మీరు 1 కొరింథీ 13వ అధ్యాయం చదివితే దెర్ ఆర్ సో మెనీ అట్రిబ్యూట్స్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ గురించిన ఒకవేళ దేవుని ప్రేమ మనం కలిగి ఉంటే ఏమేమి ఉంటాయి అందులో ఉంది. ప్రేమ దీర్ఘశాంతం కలిగింది, ఉట్టిగా కోపపడదు, మత్సరపడదు, పాపమును గుర్తుపెట్టుకోదు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అందుకే దేవుని ప్రేమ మొదటిగా మనలో ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. సో లెట్ us ప్రే. కళ్ళు మూసుకుని